మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారండి, అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఏం వెరైటీస్ అడుగుతారో అండ్ వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? సిరి. సిరి అంతేనా నీ పేరు? ముందు వెనక ఇంకేం లేదా? ఓ బాగుంది, అందరికి బాగా గుర్తుండిపోతుంది కదా. సో ఏం చదువుతున్నావు సిరి? 4th క్లాస్. అయిపోయిందా? ఇప్పుడు వెళ్ళావా ఫ్రెష్ గా? ఓకే, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయా? ఇంకా అవ్వలేదా? ఓకే, ఇంతకు మీ మదర్ ఎవరు ఇద్దరులో? పేరేంటి? సుజాత. హాయ్ సుజాత గారు. సో మీ పాప బాగా సైలెంటా? సైలెంటేనా? సో మీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్. సిస్టర్, చిన్న సిస్టరా పెద్ద సిస్టరా? స్మాల్ సిస్టర్. స్మాల్ సిస్టరా? తన పేరేంటి? శృతి. శృతి. ఓకే, సో మరి సిరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఈ రోజు నీ ఫేవరెట్ ఎనీ 3 ఐటమ్స్ నువ్వు ఆలోచించి పెట్టు. ఓకేనా? నేను మళ్ళీ అడుగుతాను, అప్పుడు అందులో రాద్దాం. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? లిఖిత్. లిఖిత్, నువ్వు హీరోలా ఉన్నావు తెలుసా? సూపర్. కోట్. ఏం చదువుతున్నావు లిఖిత్ నువ్వు? 2nd క్లాస్. సెకండ్ క్లాస్కి వెళ్ళావా? సెకండ్ క్లాస్ అయిపోయిందా? 2nd క్లాస్కి వెళ్ళావా? లిఖిత్ నువ్వు ఒక్కడవేనా ఇంట్లో? అక్క చెల్లి ఎవరు లేరా? తమ్ముడు? మీ మమ్మీ పేరేంటి? నీరద. నీరదా. హలో నీరజ గారు. హాయ్ అండి. సో నువ్వు కూడా నీకు నచ్చిన 3 వెరైటీస్ బాగా ఆలోచించి పెట్టు. ఓకేనా? నేను సిరి ఏం చెప్తుందో రాసేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తా. ఓకే. రోజు ఏం తింటావు? పొటాటో ఇష్టమా? ఇష్టం లేదా? ఆరెంజ్ ఇష్టమా? ఓకే, మీ మమ్మీకి ఇది వస్తే ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? సో ఇద్దరు కూడా మంచి చిన్న సింపుల్ వెరైటీస్ చెప్పారు. చూద్దాం మరి ఏం వస్తుందో. సో తీసుకోండి సుజాత గారు, మీరు కూడా తీసుకోండి. సో ఏమొచ్చింది నీరజ గారు? బేసన్ లడ్డు. మీకు? రిబ్బన్ పకోడీ. ఇక్కడ వీళ్ళిద్దరు చాలా కామ్గా ఉన్నారు. ఆవిడ చెప్పింది నాకు వినిపించింది, మీకు ఎవరికి వినిపించలేదని నాకు తెలుసు. సో ఇవిడికి రిబ్బన్ పకోడీ, ఆవిడకేమో బేసన్ లడ్డు. సో ఎవరి పిల్లలు చెప్పినా వాడికే వచ్చాయి లక్కీగా. మీ అబ్బాయి ఆరెంజ్ చెప్పాడు. ఆరెంజ్ వస్తే మీరు ఏం చేసేవాళ్ళ నేను అనుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? స్వీట్ తో మొదలు పెడదామా? ఓకే. ఓకే, మరి బేసన్ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, బాదం పప్పు కొద్దిగా. ఓకే, మరి బేసన్ లడ్డు కావాల్సిన పదార్థాలు అన్నీ చూసారు కదా. సో నీరజ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ శనగపిండి ఏమైనా వేయించాలా మనం? అవునండి. నెయ్యి అండి. సో కాస్త నేతిలో వేయించేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది కదా. 2 కప్స్ శనగపిండి, దోరగా వేయించుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, లేకపోతే మనకి అది మంచి స్మెల్ తెలుస్తుంది. స్మెల్ తెలిసే వరకు చెప్తే చాలు, కలర్ చేంజ్ అక్కర్లేదు. ఓకే. శనగపిండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, మాడిపోతే మాడిపోతూ ఉంటుంది, టేస్ట్ కూడా పోతుంది ఇంకా అప్పుడు. అవును. సో ఏంటి మీ రిలేషన్ అండి? ఫ్రెండ్షిప్ అండి. ఫ్రెండ్షిప్పా? సో ఫ్రెండ్స్ అన్నమాట. ఎంతకాలంగా పరిచయం మీ ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు? 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి. ఓ నైస్. ఒకే దగ్గర ఉంటారా లేకపోతే ఎలా పరిచయం మీ ఇద్దరికి? బ్యూటీ పార్లర్ లోనా? దానికి ఎందుకని సిగ్గుపడుతున్నారు? సో అంటే ఒకటే పార్లర్కి వెళ్ళేవాళ్ళ? ఓ అలా మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనమాట. సూపర్ సూపర్. అవును, ఫ్రెండ్షిప్స్ రకరకాలుగా ఉంటాయి. కూరగాయల మార్కెట్ లో ఆమె బ్యూటీ పార్లర్ చేస్తారు. ఈవిడ బ్యూటీ పార్లర్ లో చేస్తారా? ఓ, సో అయితే మీరు పార్లర్ రన్ చేస్తారా అండి? అవునండి, ఓన్ పార్లర్ ఉంది. వెరీ గుడ్. సో ఎన్నాళ్ళుగా రన్ చేస్తున్నారు మీరు పార్లర్? 10 ఇయర్స్ అయిందండి. 10 ఇయర్స్ అవుతుందా? ఓ సూపర్. సో లిఖిత్ ఒక్కడేనా మీకు బాబు? అవునండి. బాగా అల్లరి చేస్తాడా? చాలా అండి. ఫుడ్ తినడు అసలు. తినవా? ఆరెంజ్, బనానా. అదే ఏమి ఇష్టం అంటే ఆరెంజ్ అన్నాడు. ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, మరి ఏం తినకపోతే ఇబ్బంది. బట్
ఫ్రూట్స్ తో పాటు అప్పుడప్పుడు కొంచెం కూరలు కూడా తినాలి. ఓకేనా? ఓకేనా? ఎబ్బే నువ్వు ఏదైనా చెప్పు, నేనైతే ఏం వినను, నేనేం చెప్పను. అంతేనా? మహేష్ బాబులో ఉన్నావు తెలుసా నువ్వు. అబ్బా ఆఫ్ చేసానండి ఇంకా స్టవ్. ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేయించుకోవాలి? ఓకే. సో మీ బాబుకి స్వీట్స్ ఇష్టమా? అన్ని తింటాడండి. అన్ని తింటాడా? కష్టంగా అంటే బాగా భయపెడతారనమాట మీరు. ఏయ్ తినో. స్వీట్ ఇష్టమా నీకు? ఇష్టమా? ఏ స్వీట్ ఇష్టం? గుర్తు రావట్లేదా? గులాబ్ జామ్ ఇష్టమా? వెజిటేబుల్స్ ఏమి ఇష్టం నీకు? సిగ్గుపడుతున్నావా? పడట్లేదా? మరి చెప్పు, ఏం చెప్పవా? మీ మమ్మీ ఇక్కడ బాదం, కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేయించేస్తున్నారు, నువ్వు మాత్రం అప్పటి నుంచి ఒక్క మాట కూడా చెప్పలేదు. పాట పాడతావంటగా బాగా, మమ్మీ చెప్పారు. పాడతావా? పాడవా? అసలు పాడవా? సరే వద్దులే, అమ్మాయికి నల్ల పెట్టే పాపం. కొంచెం షుగర్ వేస్తారు. సో పాకం పట్టాలా? అవును. తీగ పాకం చాలు. చాలు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? శ్రీరామ్ చిట్స్ లో చేస్తారండి. శ్రీరామ్ చిట్స్ లో. ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, ఏం పేరు మీ వారి పేరు? అశోక్ చంద్రశేఖర్. అశోక్ చంద్రశేఖర్. హాయ్ అండి. సో డైరెక్ట్ గా ఇట్లా పంచదార అందులో వేసి కలపటం కాదా? లేదు, ఇలా పట్టుకొని ఇలా పాకంలో చేస్తే బాగా వస్తుంది లడ్డు. కానీ ఇప్పుడు మనం చూసుకొని కలుపుకోలేము, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైంది. ఇది ఎక్కువ అయితే మళ్ళీ అది పల్చగా అయిపోతుంది. కలిపేటప్పుడు చూస్తూ పాకంలోనే ఆ పిండి వేసేస్తారా? పిండి వేసి కలుపుతారు. ఓకే, తర్వాత లడ్డులా చుట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇదైతే మరి తీగ పాకం సరిపోతుందా, కొంచెం గట్టిగా రావాలా మనకి? తీగ పాకం చాలా. తీగ పాకం సో ఇంకొంచెం అవ్వాల పాకం ఎక్కువ ఉన్నాయి కదా, అందులో వేస్తానండి. అందులో వేసి చూసుకొని కలుపు. సరిపోతుంది అలాగా? కొంచెం కొంచెం దీంతో వేస్తూ కలుపుకుంటారా? సో కొంచెం చల్లారితే చుట్టేసుకోవచ్చేమో. కొంచెం చల్లారాక ఓకే, ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చుట్టేసేయాలి. ఓకే. సో వెయిట్ చేయండి. సో మనకి ఫాస్ట్ గానే గట్టి పడిపోతాయేమో కొంచెం. శనగపిండి త్వరగా గట్టి పడుతుంది. ఇంతేనా లడ్డు చేసేది? అంతే. మీ బాబు ఇట్లానేనా సేమ్? ఇంట్లో కూడా ఇంతేనా? ఇంకేమన్నా ఉంటుందా? నువ్వు అల్లరి చేస్తావా? చెయ్యవు కదా, మమ్మీ ఊరికే చెప్పింది కదా ఇందాక. బయటకు వదిలి చూడండి మేడం ఒకసారి. బయటకు వదిలి చూడమంటారా? ప్రోగ్రామ్ అయిపోయినా వదిలేస్తా. అయిపోయినాయండి. ఓకే, సో బేసన్ లడ్డు రెడీ. నైస్. ఓకే అండి, మరి బేసన్ లడ్డు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసన్ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి శనగపిండి, డ్రై ఫ్రూట్స్ వేసి విడివిడిగా వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. మరొక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. శనగపిండి మిశ్రమంలో పాకం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డుల్లా చుట్టుకోవాలి. అంతే, బేసన్ లడ్డు రెడీ. ఓకే, మరి బేసన్ లడ్డు తయారీ విధానం చూసారు కదా. సో బాగున్నాయి చూడడానికి లడ్డూలు చిన్న చిన్నగా. తీసుకో సార్. ఓకే, తీసుకో. బాగుందా సిరి?
ఇద్దరు కూడా మొత్తం లడ్డూలు పెట్టారు. ఇప్పుడు సుజాత గారు వంట అయ్యేదాకా వాళ్ళ లడ్డూలు తింటూనే ఉంటారు. బాగుందా? ఇట్లా బుర్రు ఇటు బాగుందా? వాడైతే మొత్తం కావాలి ఎంజాయ్ చేస్తున్నారు అంతే. ఎంజాయ్ చేస్తున్నాడు మీ అబ్బాయి నీరజ గారు. బాగుందండి మొత్తానికి లడ్డు అయితే. బాగుంది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉన్నాయి. Yes. సో చూసారు కదా బేసన్ లడ్డు, మీరు కూడా ట్రై చేయండి.